సో, హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు 2 డేస్‌గా చూసుంటారు. ఇట్లా ఒక స్టూడెంట్ అయితే సూసైడ్ చేసుకున్నాడని నారాయణ కాలేజ్ అనంతపూర్. అదేంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్‌గా అది సమ్ ఫీజ్ ఉండేదంట. ఫీజ్ అయితే ఆ అబ్బాయి కొంచెం ఫీజ్ కట్టారంట. ఇంకా సగం ఫీజ్ కట్టలేదంట. ఫీజ్ కట్టకపోవడం వల్ల ఆ సార్ ఏదో అందరిలో అట్లా అంటే ఆ అబ్బాయి కొంచెం అది సీరియస్ తీసుకొని ఇంకా హార్ట్‌కి తీసుకున్నట్టున్నాడు. ఇంకా అబ్బాయి సూసైడ్ అయితే చేసేసుకున్నాడు దూకేసి. ఇది కొంచెం చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అండి యాక్చువల్‌గా నేను చెప్పాలంటే. అయితే ఫస్ట్ నేను పేరెంట్స్ యాస్పెక్ట్ చెప్తానండి. పేరెంట్స్ ఏమనుకుంటారంటే, అరే మా అబ్బాయి ఇంజినీర్ కావాలి, లేదంటే మా అబ్బాయి డాక్టర్ కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మెయిన్‌గా అయితే మేజర్ అయితే అయ్యే అనుకుంటారు. ఎయిదర్ డాక్టర్ అవ్వాలి, లేదంటే ఇంజినీర్ అవ్వాలి. అది లేకపోతే లైఫ్ లేదు. అట్లా అనుకోని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ శ్రీ చైతన్యాలలో, ఈ నారాయణలలో వీటిలలో ఏస్తారండి. వాటిలలో వేయడం వల్ల కొంచెం వాళ్ళకేందంటే ఆ కాలేజీల్లో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటదండి. నేను నేను చెప్తాను, అది తర్వాత పాయింట్స్‌తో కవర్ చేస్తాను. ఆ ప్రెషర్ అనేది ఏందో. సో, ఆ ప్రెషర్ అనేది ఏందంటే ఎక్కువగా ఉంటది. మళ్ళీ ఫీజులనేవి కూడా ఏందంటే మీకు ఇంటర్వెల్స్ అనేవి ఉండదండి. మీరు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గానే కట్టేయాలంటారు వాళ్ళు. ఎక్కువ లేట్ చేయొద్దు. మీరు ఇమ్మీడియేట్‌గానే కట్టాలంటారు. ఫస్ట్‌లోనే కట్టేసుకుంటే మీకంతా నార్మల్‌గా గడిచిపోతా ఉంటాయి. సెకండ్, నేను పిల్లల యాస్పెక్ట్ చెప్తున్నానండి. పిల్లలేందంటే వాళ్ళు కొంతమంది స్ట్రెస్ అవుతా ఉంటది. ఊరికే ఏందిరా నాయనా వాళ్ళేందంటే ఫీజ్ అడుగుతూ ఉంటారు. మళ్ళీ అప్పుడప్పుడేమో ఇంక చదవాలి, చదవాలి, చదవాలి అని చెప్పి ఇంకా ఎమ్మట పడతానంటారు. టార్చర్ చేస్తా ఉంటారు. దానివల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. అందరు వాళ్ళకే అని కాదు, నాకు కూడా ఇబ్బందే అది. అయితే నా యాస్పెక్ట్ చెప్తానండి. నాది యాక్చువల్‌గా నేను కూడా శ్రీ చైతన్యనే అండి. శ్రీ చైతన్య మదీనగూడ. అయితే నాది 2022లో అయిపోయింది. వండర్‌ఫుల్ డేస్ అండి నేను చెప్తున్నానది. అప్పట్లో అది కరోనా అయ్యేసరికి మాకేందంటే అప్పట్లో ఒక రూల్ ఉంది. ఆల్టర్‌నేట్ డేస్ పెట్టాలని చెప్పి స్టార్టింగ్ ఒక 1 మంత్ వరకు పెట్టారు. ఆ ఆల్టర్‌నేట్ డేస్ అంతా నాకంతా ఫుల్లు ఎంజాయ్‌మెంట్ ఉండేది. ఏ జాలీ జాలీ ఏందిరా, ఒక మండే ఉంటే ట్యూస్‌డే ఉండేది కాదు. ట్యూస్‌డే ఉంటే వెడ్నెస్‌డే ఉండేది కాదు. అట్లా ఆల్టర్‌నేట్ ఉండేసరికి ఇంకా మళ్ళీ ఏందంటే 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. సండే, మండే కట్ అయ్యేది. లేదంటే సాటర్‌డే, సండే కట్ అయ్యేది. అట్లా కట్ అయ్యేసరికి నాకు ఇంకా హ్యాపీ హ్యాపీ అనిపించింది. అరే ఏందిరా ఫుల్ ఎంజాయ్‌మెంట్ అయిపోతుంది. ఏంది ఇది అది ఇది అనుకోని ఇంకా మన ఇంటికెళ్ళి కూడా ఏం చేసేదిలే పెద్ద. ఫోన్ తీసుకొని ఆడుకునేది. ఇంకా మా నాన్న అప్పుడే ఫోన్ కొనిచ్చాడు. ఇంకా ఫోన్‌లోనే ఆడుకునేది నా లైఫ్ అంతా అప్పుడు. అది పోను పోను ఎట్లయిందంటే 9-3 ఉండేది కాలేజ్ ఫస్ట్‌లో. తర్వాత 9 కూడా కాదు, 10 10 ఏమో సంథింగ్ గుర్తులేదండి. 9-3 ఉండేది. మళ్ళీ దాని తర్వాత 9 కాస్త 8 అయింది. మళ్ళీ ఇంకా 3 కాస్త టైం కాస్త 4:30 అయింది. మళ్ళీ 4:30 నుంచి 5:30, 5:30 నుంచి 6కి వెళ్ళిపోయింది ఇంక. నాకు అప్పుడప్పుడు కాలేజ్‌లోనే 7 అయిపోయేది. ఆళ్ళింకా 7 అయిపోయేది. ఇంక ఊరికే మమ్మీకి ఫోన్ చేసేవాళ్ళు. మీ అబ్బాయి చదవట్లేదు, మీ అబ్బాయి చదవట్లేదు అని చెప్పి. అయితే, అయితే ఇంకా నన్నేమైందంటే యాక్చువల్‌గా బ్రాంచ్ చేంజ్ చేశారండి. ఫస్ట్ నేను మదీనగూడలో ఉంటే నన్ను చందనగర్‌కి చేంజ్ చేశారు. అది ఇంకా టార్చర్ అనుకోండి. నన్ను ఈ మదీనగూడలో ఒక 5:30 కానీ, 6 కానీ వదిలేవాడు. ఐ థింక్ 7కి కూడా వదిలేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ దగ్గరే పెట్టుకునేవాళ్ళు. అది జైల్లాగా ఉండేది అసలకి. అది ఇంకా చూస్తా చూస్తా నాకంతా తిక్కరేగిపోతా ఉంటది. అప్పుడప్పుడు కాలేజ్‌కెళ్ళబుద్ధి కూడా అయ్యేది కాదు. అయితే ఓసారి 2 ఇన్సిడెంట్ చెప్తానండి ఫస్ట్. ఓసారి వెళ్ళకపోతే నేను ఇంట్లోనే కూర్చుంటే మా మమ్మీ ఇంకా ఇబ్బంది పెట్టి మళ్ళీ అప్పటికే టీచర్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, "మీ అబ్బాయి రాలేదేందండి" అంటే, "మా అబ్బాయి రానంటున్నాడండి" అని చెప్పి పంపుతున్నాను. రావట్లేదు రావట్లేదు అంటే వెళ్ళిపోయి నేను బంక్ కొట్టేసాను. ఇంక కాలేజీకి కూడా పోలా. నాది యాక్చువల్‌గా ఇంకా నేను కాతినాడ ఆ ప్రిమిసెస్‌లో ఉంటాను. అయితే ఇంకా బీహెచ్‌ఎల్‌లో మా అపోజిట్‌లోనే ఉంటది కాలనీ బీహెచ్‌ఎల్. ఆ బీహెచ్‌ఎల్ గ్రౌండ్‌లో బంక్ కొట్టానండి. ఇప్పటికి గుర్తది. బంక్ కొట్టాను. అయితే చైతన్య చందనగర్‌లో ఉన్నప్పుడు ఏమైందంటే ఇంకోసారి లేటొచ్చాను. సార్ కొడుతుంటే ఇంక నేను ఎంబటనే ఇంకెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయి మమ్మీ ఇట్లా లేట్ అయింది. సార్ రానీయలేడని చెప్పి ఇంకా ఇంటికెళ్ళిపోయిన రోజులున్నాయి. మళ్ళీ అయితే ఏందంటే మమ్మల్ని చందనగర్ బ్యాచ్‌లో యాక్చువల్ కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళేమన్నారంటే మీరు మదినగూడ వాళ్ళని చెప్పి కొంచెం చులకనగా చూస్తూ ఉండేవాళ్ళు. అట్లా చూసేసరికి ఇంకా నేనొకసారి మదినగూడ క్యాంపస్‌కెళ్ళి ప్రాజెక్ట్ పర్పస్ అని ఎళ్ళాము. అప్పుడేందంటే రికార్డ్స్ రాయాలి. ఎళ్లి అక్కడ రాత్తంటే ఆమె ఏమంటది, "మీరు ఈ కాలేజ్‌కి రాకూడదు" అది ఇది అంటే ఇంకా అది కూడా ఇంక అట్లనే ఎళ్ళిపోయాం. ఇంక రిటర్న్ ఎళ్ళిపోయాం. ఇంటికెళ్ళిపోయి ఇంక కాలేజ్‌కి కూడా పోలా. ఇంకా మా డ్యాడీ పిలిచి అప్పటికి ఫోన్ చేసి, "అబ్బాయి రా ఇట్లా నీకు అదే చెప్పులు కొనిపెడతా" అని చెప్పి ఆయన ఇంకా కొనిపెట్టేసి అప్పుడంతా సీరియస్ తీసుకోలేదు. అది ఆ రోజేదో మమ్మీ కూడా తర్వాత అంది, "ఏం త్రినాథ్ ఈరోజు హాలిడే అంట కదా! ఈరోజు బంద్ అంట కదా!" అని చెప్పి అది ఇంకా అట్లా కవర్ అయిపోయింది. సో, ఇట్లా ఉంటదండి శ్రీ చైతన్య అయితే. నేను మెయిన్‌గా పేరెంట్స్‌కి చెప్పేదేందంటే అందరేందంటే ఎంసెట్, జేఈఈ అనేది మెయిన్ అండి.
మెయిన్ అంటే ఏందంటే, ఇప్పుడు ఎంసెట్ రాస్తే మీరు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కెళ్ళొచ్చు. జేఈఈ రాస్తే జేఈఈ రాసినా మీరింకా అదే ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కెళ్ళొచ్చు. అంటే ఏందంటే ఐఐటీస్‌కి కొంచెం వాటికేందంటే జేఈఈతోనే ఎళ్తారు. ఐఐటీస్‌కి గావచ్చు, లేదంటే సంథింగ్ నాకంత ఐడియా అయితే లేదు. ఐఐటీస్‌కి వాటికెళ్ళాలంటే మీరు జేఈఈ మీదకెళ్ళాలి. ఇంకా టైర్ 3 కాలేజీలకెళ్ళాలంటే మీరు ఎంసెట్ మీదకెళ్ళాలి. ఇంకోటి నీట్. ఆ నీట్ ఇంకా అది ఇంక మొత్తం ఇంకా తారస్థాయిలో అసలకి. చాలా మందికి రావు గూడా ఈ ర్యాంకులు. కొంతమందేందంటే లాంగ్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు మళ్ళీ డ్రాప్ అయ్యి. ర్యాంక్ కోసం, నీట్ ర్యాంక్ కోసం. ఈవెన్ నాకు తెలిసినోళ్ళు ఒకరిలో గూడా అంతే చేశారు. ఆహ్, అట్లా ఏ అట్లా ఆ 2 వేస్ ఉంటాయండి మెయిన్‌గా. ఎళ్తే డాక్టరు లేదంటే ఇంజినీరు. వాటి వల్ల ఇంకా ఆబ్వియస్‌లీ ఇంకా నారాయణ, చైతన్యాలు ఇంకా తారస్థాయిలో ఉంటానే ఉంటాయి. ఆళ్ళ కాలేజీ రాకున్నా ఫోను జేత్తరు. ఇంకట్లా చేసేసరికి పిల్లలకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తా ఉంటది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేవి ఉండవు ఓ పక్కన. వాళ్ళు మెంటల్‌గా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. వీట్ల వల్లనే కొంతమంది ఇంక సూసైడ్‌లు గూడా చేసుకుంటూ ఉంటారు. సో, నేను ఎవరికైనా చెప్పేది ఒకటే అండి పేరెంట్స్‌కి. మీ పిల్లలకి మెయిన్‌గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళని కొంచెం ఫ్రీ బర్డ్‌గా వదిలేస్తే వాళ్ళు కొంచెం ఫ్రీ బర్డ్ అంటే మరీ వదిలేయమని అంటలేను. కొంచెం పట్టుకొనుండాలి. అట్లా చేస్తేనే వాళ్ళు కొంచెం హ్యాపీగుంటారు. ఏమి అంత అట్లాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు. ఈ సూసైడ్‌లు చేసుకోవాలని అట్లా అని. ఇంకా నాది 10థ్ జర్నీ గూడా చెప్తానండి. 10థ్ కూడా నా శ్రీ చైతన్యనే నేను. శ్రీ చైతన్య K4 అది కొంపల్లి క్యాంపస్. మీకది హైవే పక్కకే ఉంటదది. ఇట్లా కొంపల్లి ఇట్లా స్ట్రెయిట్ ఎళ్తా ఉంటే అటు తూప్రాన్ ఎళ్తారు. ఇటు పక్కకే ఉంటది. ఇక్కడ K4 ఉంటది. అటు K1 ఇటు K3 అట్లా ఉంటది. అయితే అక్కడేందంటే ఫస్ట్ 7కి స్టార్ట్ అయ్యేది. 7 నుంచి మళ్ళీ 6 దాకా ఉండేది. 6 అని కాదు 5కి ఉండేది. మళ్ళీ 5 తర్వాత 6 తర్వాత స్టడీ అవర్స్. ఇంకా అది రాను రాను ఎట్లా అయిందంటే ఇంకా ఎగ్జామ్స్ టైమ్ దగ్గర పడే కొద్దీ. అంటే యాక్చువల్‌గా అప్పుడు సెట్స్ అనేవి పెట్టేవాళ్ళండి. సెట్ అనేవి పెట్టేవాళ్ళు. సెట్ కాదు స్లాట్స్ అని ఉండేవి అది ఎగ్జామ్స్. నెలంతా ఎగ్జామ్‌లోనే గడిచిపోయేది. ఈరోజు మ్యాథ్స్, రేపు ఫిజిక్స్, రేపు బయాలజీ, రేపు అట్లనే ఎగ్జామ్స్ ఉంటానే ఉండేయి. నెలలు ఎగ్జామ్స్ అండి. నాకు ఇప్పటికి గుర్తున్నయి ఎన్ని ఎగ్జామ్‌లు రాసుంటాయంటే అయ్యి నేననే కాదు మొత్తం మా వాళ్ళు రాతే అంటే ఒక రూమ్ ఉంటది పేపర్‌లు పడేయడానికి. ఆ రూమ్ నిండిపోయేది పేపర్‌లతోనే మొత్తం అంతా. అదే అట్లా నిండిపోతూనే ఉండేది. రూములు నిండుతానే ఉన్నాయి. నిండుతానే ఉన్నాయి. నిండుతానే ఉన్నాయి. నిండుతానే ఉన్నాయి. అట్లా ఉండేదండి శ్రీ చైతన్య అదే నేను 10థ్‌లో చదివేటప్పుడు ఎగ్జామ్‌లు రాస్తూనే ఉండాలి. రాస్తూనే ఉండాలి. రాస్తూనే ఉండాలి. ఆళ్ళు ఈళ్ళకి ఫోన్ చేయాలంటే పేరెంట్స్ రావాలి. మా పేరెంట్స్ ఏమో రారు. నార్మల్ టైమ్‌లలో వస్తారు గానీ అసలకి ఔటింగ్ అంటే అసలకే రారు. అక్కడేందంటే ఒక రూల్ ఉంటది. అంటే ఔటింగ్‌కెళ్ళాలంటే మీ పేరెంట్ రావాలి. మీ పేరెంట్ వచ్చి ప్రిన్సిపల్‌ని కలవాలి. ప్రిన్సిపల్‌ని కలిసినాక ప్రిన్సిపల్ ఔటింగ్ దగ్గర సైన్ పెట్టి మళ్ళీ మీరు వార్డెన్ దగ్గరికెళ్ళి ఔటింగ్ సైన్ పెట్టించుకొని అప్పుడే ఎళ్ళాలి. మా డ్యాడీ ఏమో రాడు. రాకపోతే ఆ ప్రిన్సిపల్ గాడి దగ్గరికెళ్ళి అక్కడికే కుప్పుంటారు అప్పటికే. చాలా మంది నిండిపోయి నేనెళ్ళి ఆడ నించొని వాళ్ళింక సైన్ పెట్టించుకొని ఇంకెళ్ళి ఇంకా ఎళ్ళిపోయి అదంతా తలకాయ నొప్పి ఉంటది మళ్ళీ. నో మ్యాటర్ వాట్ అండి అది. శ్రీ చైతన్య అనేదేందంటే దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం బిఎస్ రావు గారు. ఆయన కొంచెం ఒక థాట్‌తోనే పెట్టారు. ఇట్లా పిల్లలనే వాళ్ళని కొంచెం మంచిగా చదివిపిచ్చుకోవాలి అట్లా అని. కానీ రాను పోను ఇప్పుడున్న సొసైటీ కండిషన్స్‌కి అది ఎట్లా అయిపోయిందంటే మరీ డేంజరస్‌గా అయిపోయింది. ఆబ్వియస్‌లీ ఆయన ఓనర్ గారు కూడా చనిపోయారు రీసెంట్‌గానే ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. ఇట్లా చనిపోయారు. అది రాను పోను ఇంక డేంజర్ అయిపోయింది. నారాయణ కొంచెం బెటర్ అండి శ్రీ చైతన్య మీద నాకనిపిచ్చేదేందంటే. అయితే నా కొలీగ్స్ కూడా ఉండేవాళ్ళు కొంతమంది. వేరే వేరే కాలేజ్‌లో ఉండేవాళ్ళు. శ్రీ మేధ అని, శ్రీ గాయత్రి అని వాళ్ళలో. కొంచెం తెలిసినోళ్ళు అంతే పైపైన. వాళ్ళనడిగితే "అరే! నేను రానురా" అని చెప్పేస్తానురా. వాళ్ళు కూడా ఏం ఫోన్ చేయరు అట్లా అంటారు. నాకేమో ఫోన్ చేసి సావదొప్పుతూ ఉండేవాళ్ళు. మీ అబ్బాయి కాలేజీకి రాలేదు, మీ అబ్బాయి కాలేజీకి రాలేదు. నేను లేట్ అయితే చాలు ఫోన్ వెళ్ళిపోయేది అప్పటికే ఇంటికి. ఇంకిట్లా ఇంట్లో ఇంకిట్లా ఇట్లా నడుచుకుంటూ వచ్చిందండి. నాది ఇంటరు, 10థ్ 2 చైతన్యానే. మేజర్ చైతన్యానే అంతా. సో, ఇదండి ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ నా జర్నీ. థ్యాంక్ యూ అండి. మీకు గనక నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.